రిజెక్షన్ రేట్ వాస్ చూస్తే దాంతో పోలిసి ఈసారి ఎక్కువ ఉన్నది. సరే, ఇప్పుడు బోర్డ్స్ ద్వారా అప్లై చేసుకుంటున్న వాళ్ళవి దాదాపు 2000. అందులో కొన్ని చాలా ఏది సమంజసమైనవి, న్యాయబద్ధమైనవి కూడా ఉన్నాయి. ఏదో వాళ్ళ పిల్లల డెలివరీలకు వెళ్ళాలనుకున్న వాళ్ళవి కూడా పోయినాయి, అంటే ఆ గుంపులో కొట్టుకుపోయినాయి అన్నీ. సో అంటే ఒక నిర్ణయం తీసుకుంటే విచక్షణారహితంగా దాన్ని అమలు చేస్తారండి అక్కడ అలాగే? అంటే సార్, అసలు బోట్స్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ తీసుకునే అవకాశమే ఉండకూడదు సార్. అసలు అంటే మనకి ఇండియాలో చేస్తున్నారు కానీ అలాంటి అవకాశాలే అసలు ఉండకూడదు. అంటే మనం మామూలుగా వీసాకి అమెరికన్ వీసా అప్లై చేసుకోవడానికి మీకు ఒక ప్రాసెస్ ఉంది. మీకు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవటం, ఆ అపాయింట్మెంట్ దొరుకుతున్నాయా లేదా అని అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు చూసుకొని, అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అంటే చూస్తూ ఉంటారు సార్. అంటే మనకి వీసా అపాయింట్మెంట్ ఉందా, ఎందుకంటే మళ్ళీ వీసా అపాయింట్మెంట్ సరిగ్గా టైంకి దొరికి మళ్ళీ మనకి వీసా డాక్యుమెంట్ అయ్యి మళ్ళీ వెనక వచ్చేందుకు అవకాశం ఉందా లేదా అనేది కూడా చూస్తారు. సో అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది అది ఉండకూడదు అనేది నేను అనుకుంటాను. అది అది మన వాళ్ళు ఎలాగో కింద మీద చేసి కనుక్కున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం అమెరికన్ చట్టాలు అయ్యి మళ్ళీ కొంచెం సీరియస్ అయినాయి, దొరికారేమో, మళ్ళీ కొంతమంది దొరికారేమో. దాని ప్రకారంగా ఈ బోర్డ్స్ ద్వారా చేసిన అపాయింట్మెంట్స్ అన్నీ రద్దు చేసినట్టున్నారు. అంటే మీరు మీరు ఇండియాలో అపాయింట్మెంట్స్కి అలా అనుకుంటున్నారు. మన పిల్లకాయలు ఇక్కడ అమెరికాకి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కోసం చేసే దాంట్లో కూడా ఇలాంటి బోర్డ్స్ వాడి కింద మీద చేసి అపాయింట్మెంట్లు కొట్టేస్తున్నారు. అంటే 100% మనకి అడ్డదారులు దొక్కటం అనేది బాగా ఎక్కువ అయిపోయింది సార్. మనం చట్టం ప్రకారంగా నడవటం అనేది మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక వీసాల గురించి మాట్లాడుకోవాలంటే అండి, అమెరికన్ యూనివర్సిటీలకి గవర్నమెంట్ వీసా ఆఫీసర్కి సంబంధం ఉండదు సార్. 100% సంబంధం ఉండదు. అంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అంటే మనకి ఇంతమంది జంక్ వస్తుంది, ఈ జంక్ని తగ్గించడానికి ట్రై చేయండి, డూ సమ్ స్పెక్యులేషన్ అని చెప్పచ్చు. ఇది అమెరికన్ వీసా నిబంధనలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులే. ఇప్పుడు మేము 2001లో వచ్చాను. 2001లో వచ్చినప్పటికే మద్రాస్ కౌన్సిలేట్లో మీరు జావా ప్రోగ్రామర్గా వెళ్తున్నారు, H1B వెళ్తున్నారంటే మీకు జావాలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట, ఆ క్వశ్చన్స్కి జవాబు చెప్తేనే మీకు వీసా ఇస్తారంట అనే థాట్ ప్రాసెస్ అప్పట్లో ఉండేది. అంటే ఇప్పుడు కొంత తర్వాత మళ్ళీ పోస్టల్ది అట్లా వచ్చినాయి, కానీ అంత ముందే ఉండేది. సో అలా గవర్నమెంట్ డెసిషన్ ప్రకారంగా కొంత స్ట్రిక్ట్ అవుతారేమో, అవ్వచ్చు. ఎందుకంటే మనకి స్టేట్స్లో కనుక గవర్నమెంట్ మారినప్పుడల్లా పోలీస్ ఆఫీసర్ల వైఖరి మారినట్టు ఇవన్నీ మామూలే ఇవన్నీ. కాకపోతే అది కొన్ని రోజుల్లో సెటిల్ అవుతుంది అది. ప్లస్ ట్రంప్ ఈజ్ ట్రెడిషనల్లీ నోన్ ఫర్ దిస్. ట్రంప్ ఇంత ముందు కూడా వీసాలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎవరికి వీసాలు ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఇండియాకి వెళ్ళినా వీసాలు తీసుకుని రావడం ఇబ్బంది అయ్యేది. సో అలాంటి వాళ్ళందరూ అమెరికాలోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివన్నీ మనకి పోయిన 6-7 ఏళ్ళ నుంచి వస్తున్నాం. సో ఇది కొత్త కాదు. ఇది అంటే ప్లస్ అమెరికన్ యూనివర్సిటీస్ గురించి డబ్బుల గురించి వీళ్ళు చేస్తారు అనే దాంట్లో నేను పెద్ద ఏకీభవించను. ఓవరాల్గా ఏమన్నా మన దేశానికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూస్తారు తప్ప, మనకి అంటే వీళ్ళు ఇచ్చే వీసా ఫీజు వల్ల లేకపోతే మన కాలేజీలో కట్టే ఫీజుల వల్ల అమెరికా నడిచే పరిస్థితి ఎప్పుడూ లేదు సార్. అమెరికాలో కొంచెం చిన్న యూనివర్సిటీలు అనేవి నడుస్తూ ఉంటాయి. అవి నడిచినా నడవకపోయినా పెద్ద గవర్నమెంట్ పట్టించుకోవు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంటే 2-3 యూనివర్సిటీలు తయారు చేసి, డమ్మీ యూనివర్సిటీలు తయారు చేసి మన వాళ్ళు దాంట్లో అప్లై చేసి, మన వాళ్ళు దాని కాలేజెస్కి వెళ్ళక వాళ్ళని ప్రాపర్గా ట్రాప్ చేసి ఇండియా పంపించిన ఉదంతం కూడా మనం ఇంతకుముందు చూసాం. అంటే మన పిల్లలు ఈ సిస్టమ్ని కొంత అబ్యూజ్ చేస్తున్నారు. కొంత గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న ఉద్యోగ పరిస్థితులు కానీ దానివల్ల కానీ మనోళ్ళు కూడా రాకపోవచ్చు. అంటే మనోళ్ళు కూడా ఇప్పుడు అమెరికాకి వెళ్ళి మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము కూడా పోయిన 3-4 ఏళ్ళ నుంచి కూడా ఎవరన్నా ఫోన్ చేసి అడిగినా కూడా అదే చెప్తున్నామండి. అంటే ఇక్కడ చాలామంది వస్తున్నారు కానీ ఇన్ని ఉద్యోగాలు కానీ ఇన్ని H1Bలు కానీ లేవు. మనకేమో దగ్గర అంటే 700-700కి 7 లక్షల మంది అట్లా వస్తున్నారు సంవత్సరానికి. మనకి వీసాలు ఇచ్చేదేమో 60,000 నుంచి ప్లస్ 80,000 మొత్తం వీసాలు. దాంట్లోంచి మనకు వస్తే కూడా బాగా వస్తే 72% లెక్కేసుకున్న 60,000 కంటే ఎక్కువ రావు. సో మనకి 10 రెట్లు 8 రెట్లు వస్తున్నారు. వీళ్ళందరితో రేపు రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా చాలాసార్లు చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే మేము సార్ మీరు పంపించకండి మీ పిల్లల్ని అని చెప్పలేము. ఎందుకంటే నేనేమో ఇక్కడ డాలర్ సంపాదించుకుని మీరు పంపించకండి నేను మాత్రం సంపాదించుకుంటాను అని అంటే వాళ్ళు నా మొహాన్ని పోస్తారు. అంటే గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది కదా సార్. అంటే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా సాహసం చేస్తారంటారా, చేస్తున్నారా? ఇంకా చెప్పినా కూడా వినరు సార్. ఎలాగోలా పైకి వెళ్తాడులే మన పిల్లాడు, ఏదో ఒకటి చేసి పైకి వెళ్తాడులే మనం అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు అంటే అనుకోవచ్చు, కిరణ్ తమ్ముల కూడా వచ్చాడు, కిరణ్ తమ్ముల కూడా సెటిల్ అయ్యాడు. సో కిరణ్ తమ్ముల అనే స్టోరీ కూడా కనిపించినప్పుడు
మనకి అంటే మీరు మీరు ఒక వారం మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోండి సార్. మనకు వచ్చే హోస్టులు అందరికీ వాళ్ళ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నారు అనేది స్టార్ట్ చేద్దాం. అంటే డెఫినెట్గా. మనకి అది అర్థం కావట్లేదు సార్. అంటే మనం వచ్చిన పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నది అది వేరు అనేది అర్థం కావట్లేదు. ఇక గిరిధర్ గారు చెప్పినట్టుగా ఇండియాలో ఏదో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవుతుంది అనేది నేను పెద్ద అనుకోవట్లేదు సార్. అంటే మనకి అంటే మేడ్ ఇన్ ఇండియా చెప్పే ముందల మన దగ్గర 14.3% 14.4% జీడిపి ఉంది. ఇవాళ రోజున కూడా దానికంటే ఇక తగ్గిందే తప్ప పెరగల జీడిపి. అంటే మ్యానుఫ్యాక్చర్ జీడిపి ఏం పెరగల. సో అంటే ఇండియాలో కొంతమంది పెద్దలు పెరుగుతున్నారు, ఎక్కువ మంది తగ్గుతున్నారు. ఈ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లు చూసినా, ఏ రిపోర్ట్ చూసినా ఇండియాలో కూడా అంత ఏమీ బాగలేదు సార్. అంత బాగుంటే మేమందరం ఈ దేశాన్ని వదిలేసి అమెరికాకి, వేరే వేరే దేశాలకి, ఆఖరికి అంటే ఆఖరికి చిన్న చిన్న దేశాలు కూడా పోతున్నాం కదా సార్ మనం. అంటే ఇప్పుడు ఇండియన్ కంట్రీ 40,000 మందిని ఇజ్రాయెల్లో కూలోళ్ళగా పంపిస్తుంది సార్. సిమెంట్ పనులు చేసే కూలోళ్ళగా పంపిస్తానికి ఒప్పందం చేసుకుంది. మళ్ళీ వాళ్ళకి కనీసం మినిమం ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళు చనిపోతే బాడీలు వెనక్కి తెచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో కూడా మనుషులను పంపించడానికి గవర్నమెంట్ అది తీసుకుని దానికి రిక్రూట్మెంట్ చేసుకుంటా, మనకి ఉత్తరప్రదేశ్లో, హర్యానా రిక్రూట్మెంట్ చేసుకుంటే దానికి కూడా పెద్ద పెద్ద లైన్లు ఏర్పడుతున్నాయి సార్. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇండియన్ గవర్నమెంట్ చేసిన మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ మందికి ఇంపాక్ట్ అవుతుంది. అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రైట్. ఒకసారి డాక్టర్ ఫణిరాజ్ కుమార్